హాయ్ అందరికి నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కంచర్పాలెం దగ్గర ఒక హోటల్లో చేసే ఫేమస్ ఆనియన్ బొండా, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ చూపిస్తున్నానండి. ఇక్కడ అల్లం చట్నీ, కొబ్బరి చట్నీతో ఈ ఆనియన్ బొండా టేస్ట్ ఇంకెక్కడా రాదండి. చాలా చాలా బాగా చేస్తారు. ఒకటి రెండు కాదు, తింటే ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా చాలా బాగుంటాయండి. అదే యాజ్ ఇట్ ఈజ్గా రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కాదండి, ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీతో ఈ ఆనియన్ బొండా మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్ బొండా చేసుకోవడానికి ముందుగా మినప్పప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు వేసి, తొక్కలేని పప్పు అనుకోండి 3 hours నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ తొక్కతో ఉండే బ్లాక్ పప్పు తీసుకున్నాను. దీన్ని 5 hours పాటు నానబెట్టుకోవాలి. తొక్కతో ఉండే ఈ బ్లాక్ పప్పు అయితే నేను ఇక్కడ 2 కప్పులు మినప్పప్పు తీసుకున్నానండి. ఇప్పుడు శుభ్రంగా నానిపోయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండ్ చేసుకున్నా పర్లేదు, లేదంటే మిక్సీ పట్టించేసుకున్నా పర్లేదు. నేను ఇక్కడ మిక్సీ పట్టించేసుకున్నాను. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల దాకా బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల మినప్పప్పుకి 100 గ్రాముల బియ్యం పిండి, అంతకన్నా ఎక్కువ వేయకండి. బియ్యం పిండి ఎక్కువగా వేసుకోవడం వల్ల గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 20 గ్రాముల దాకా మైదా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నంగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకున్నాం పర్వాలేదు, బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం ముక్కలు సన్నంగా కట్ చేసుకోండి. బాగా సన్నంగా కట్ చేసుకున్నవి అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర సన్నంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఇంకా వాటర్ అనేది యాడ్ చేయకండి. మళ్ళీ బొండా వేసేటప్పుడు పల్చగా అయిపోతుంది అనమాట. మనకి బొండా షేప్ అనేది రాదు. ఇప్పుడు మనం దాన్ని బాగా మిక్స్ చేసి 10 నిమిషాల పాటు మూత పెట్టి అలా వదిలేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని చట్నీకి 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలు కాస్త బాగా వేగి కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని ఓ ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పల్లీలు వేయించుకున్నాం కదా, వాటి పైనుండే పొట్టంతా తీసి అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని కారానికి తగినన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. కొంచెం పొడవుగా పెద్దవే అనమాట. కారం ఇంకా ఎక్కువగా తినేవాళ్ళు ఇంకాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2-3 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. అల్లాన్ని అలా వేసేయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగా నలిగిపోతుంది అనమాట, లేదంటే ముక్కల్లా ఉండిపోతుంది చట్నీలో. నెక్స్ట్ ఇందులోకి చిన్న చింతపండు యాడ్ చేసుకోండి. ఎక్కువగా వేస్తే బాగుండదు, చిన్నదే అనమాట. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకున్న దాంట్లోకి తాలింపు యాడ్ చేసుకోండి. తాలింపు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అలాగైనా తినొచ్చు, బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 20 గ్రాముల దాకా అల్లం ముక్కలు యాడ్ చేసుకోండి. అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి అల్లం చట్నీకి అనమాట.
అల్లం కొంచెం బాగా వేగాలి, వేగితేనే బాగుంటుంది. పచ్చిదనం పోయి అల్లం బాగా వేగేంత వరకు వేయించుకోండి. అల్లం ఎంత బాగా వేగితే ఈ అల్లం చట్నీ చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి, దోశల్లోకైనా సరే బాగుంటుంది, దేంట్లోకైనా పర్ఫెక్ట్ అనమాట. ఇలా చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు ఉంటుంది. బయట అయితే ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పుడు అల్లం ముక్కలు బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. మీ కారానికి తగినన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ తక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే అల్లం కొంచెం జిగటగా ఉంటుంది, కారంగా ఉంటుంది, పిల్లలైతే తినరు. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత తీసేసుకొని లైట్గా 4-5 వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకొని వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ మిక్సీ జార్లోకి 1 స్పూన్ దాకా జీలకర్ర, చిన్న బెల్లం ముక్క, ఇంకా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టించేసుకోండి. ఈ అల్లం చట్నీకి చింతపండు కొంచెం ఎక్కువగా వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. లేదంటే అల్లంలో ఉండే వగరికి మనం తినలేమన్నమాట. అందుకు బెల్లం చిన్న ముక్క, చింతపండు కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఈ వగరు అనేది పోతుందన్నమాట. ఇప్పుడు తాలింపు కోసం పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవి కాస్త వేయించుకొని ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న అల్లం పేస్ట్ ఉంది కదా, అల్లం చట్నీకి అల్లం ముక్కలు అవి మిక్సీ పట్టించుకున్నాం కదా, అదంతా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు ఈ చట్నీని వేయించుకోండి. ఈ అల్లం అనేది వగరగా ఉంటుంది, అందుకు కొంచెం ఇలా ఆయిల్లో వేయించుకున్నారంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ముందుగా మనం బొండాకి సిద్ధం చేసుకున్న పిండి ఉంది కదా, అందులో నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా వేసేసుకోవడమే. రౌండ్గా కాకపోయినా ఒక షేప్లో అంటూ వస్తాయండి, పర్వాలేదు. ఇలా ఆయిల్ కొంచెం బాగా మరగాలన్నమాట. బాగా వేడిగా ఉన్నప్పుడు వేసారంటే బొండ బాగా ఫ్రై అవుతుంది. ఒకసారి ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం తగ్గించి మీడియంలో పెట్టి ఉడికించుకోండి. అప్పుడు లోపల ఉడుకుతూ బయట కలర్ మారుతూ బాగా ఫ్రై అవుతాయి. అంతేగాని హైలో పెట్టేసామనుకోండి అవి బయట అంతా నల్లగా అయిపోయి లోపల ఉడకవన్నమాట. ఒకసారి ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. ఒక సైడు వేయించుకున్న తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా వేయించుకోవాలి. ఇలా కలర్ మారి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగి బంగారు రంగులోకి వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఇవన్నీ కూడా ఓ టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్లోకి తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్కి పోతుందన్నమాట. ఇదే విధంగా ఉన్న బొండాలన్నీ వేయించి తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ విత్ ఆనియన్ బొండా కాంబినేషన్ అయితే సూపర్ అండి. ఈ అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ ఇడ్లీ, దోశలకు కూడా చాలా బాగుంటాయండి. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. ఆ హోటల్లో ఇవి బాగా ఫేమస్ అండి, ఎక్కువగా సేల్ అవుతుంటాయంట. అందుకనే ఈ రెసిపీని తెలుసుకొని నేను ఇంట్లో చేశాను, చాలా బాగా వచ్చాయి నాకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.